యేసు ప్రభు చేసిన ఘనకార్యం మీకు తెలుసుగా. యేసు ప్రభు మహిమ కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. నేల మీద నడిచాడు, మరణించిన వారిని లేపాడు. కానీ చివరికి ఎవరి మధ్యలో సిలువ వేయబడ్డాడు? ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేసినప్పుడు అడగాలిగా, ఆ దొంగలతో నన్ను వేస్తున్నారు ఏమిటి అనలా. వాళ్ళ మధ్యలో ఉండడానికి సమ్మతించాడు. ఒక్కసారి ఆగి ఆలకిస్తే అసలు ఎక్కడికి వెళ్ళాడని అందరూ అడుగుంటే, మీ బోధకుడు అదిగో ఆ పాపి అయిన మనుషుని ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎందుకు వెళ్ళాడో తెలుసా? పాపితో సమ్మతించి కూర్చుని రక్షణలో నడిపించడానికి పాపి ఇంట భోజనానికి వెళ్ళాడు. బైబిల్లో ఇంకో మాట రాయబడింది, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి వెళ్ళాడు. కుష్ఠరోగి ఉన్నాడు, వాళ్ళు భోజనాన్ని పిలుస్తారు. మీరంతా ఆటో వేసుకుని లారీలు వేసుకుని నడతారా? చల్లనిప్పి ఇప్పుడే వస్తుంది, లేదంటే అప్పుడే కడుపు బుద్ధి. అంత కాకపోయినా బండి కన్నా పంచిన పడిపోద్ది. కారణం ఏంటంటే నడకట్లు ఉంటుంది. ఈరోజు నేను చెప్పగలిగిన మాట, ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళతో సమ్మతించే ఒక స్థాయికి నువ్వు ఎదగాలి. ఒక రోజున